ఇంట్లో కూర్చుని సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశ వాళ్ళ పాలిట శాపంగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఒక కిలాడి వేసిన వలకు సామాన్యులు బలయ్యారు. భారీ కమిషన్లు వస్తాయని నమ్మించి కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటున్నారు. విజయవాడలో వెలుగు చూసిన ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 4గురిని అరెస్టు చేశారు పోలీసులు. మరి అసలుడు ఎవరు? మాషాల్లా ఎంటర్ప్రైజెస్ విజయవాడ సత్యనారాయణపురం కేంద్రంగా వెలిసిన ఈ కంపెనీ వేలాది మంది కొంపముంచింది. పసుపులేటి అంకుశం అనే కిలాడి ఇంటి నుంచే సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టాడు. స్క్రబ్బర్ల తయారీ, డ్రై ఫ్రూట్స్, కోడి పిల్లల పెంపకం వ్యాపారం ఏదైనా సరే పెట్టుబడి పెట్టండి, ఇంటి నుంచే సంపాదించండి అంటూ ప్రచారం చేశాడు. స్క్రబ్బర్ తయారీ మిషన్ ను 30,000కు అంటగట్టి ముడి సరుకు కోసం అడ్వాన్సులు వసూలు చేశాడు. తయారైన సరుకును తామే తిరిగి కొని భారీ కమిషన్లు ఇస్తామని నమ్మబలికాడు. మొదట నమ్మకం కుదిరేందుకు తొలి 3 నెలల్లో సక్రమంగానే డబ్బులు చెల్లించాడు. ఇంకేముంది, ఒకరిని చూసి ఒకరు దాదాపు 2,000 మంది సభ్యులుగా చేరారు. లక్షలకు లక్షలు పెట్టుబడిగా పెట్టారు. జేబులు నిండగానే అంకుశం అసలు రంగు బయటపెట్టి బోర్డు తిప్పేశాడు. యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా ఎంత కట్టినాడు, ఎవరు కట్టినారు ప్రతిదీ లిస్టు రోజు అతనికి వెళ్తుంది సార్. లిస్టు ఎండీకి ప్రతిరోజు చూడండి సార్. యూపీఐ ద్వారా ఎంత ఇచ్చినారు, బిల్లు ఇవ్వమని చెప్పి మాకు చెప్పారు సార్. క్లయింట్ ఇవ్వకపోతే బిల్లు ఇవ్వకపోతే భయపడతారు సార్. 1 మంతే సార్, అంతకుముందు బిల్లు ఇచ్చేవాళ్ళు కాదు. 1 lakh కట్టారు సార్ వీళ్ళు. 1 lakh కడితే 1 lakh కడితే మాకు ఏం మెసేజ్ చేసినాడు చూడండి సార్. అంకుశం ఆడిన మాయాజాలంలో కడప, కర్నూలు, నెల్లూరు, ఉభయ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు హైదరాబాద్ వాసులు కూడా బుక్ అయ్యారు. ఏకంగా కోట్లాది రూపాయలు ఆవిరయ్యాయి. ఒక్క కడప జిల్లాకే చెందిన ఓ బాధితుడు ఏకంగా 3.5 కోట్లు పోగొట్టుకుని కన్నీరు మున్నీరవుతున్నాడు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో బాధితులు క్యూ పెరుగుతుండటంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు అసలు సూత్రధారి అంకుశం కోసం గాలిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బాధితులున్నారో, ఎంత పెట్టుబడులు పెట్టారు, ఏజెంట్లు ఎవరన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టే సమయంలో చేసుకున్న అగ్రిమెంట్లు, నగదు లావాదేవీల స్టేట్మెంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒక 2 నెలలు 3 నెలలు శాలరీ ఇచ్చాడు, 24,000 తర్వాత ఆ శాలరీ అనేది ఆపేశాడు. ఆ బాధితులందరూ వచ్చి ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇతన్ని పసుపులేటి అంకుశంగా ఐడెంటిఫై చేసాము. ఆటో నగరం. నిన్న 162 మంది స్టేషన్కి వచ్చారు. ఈరోజు కూడా వచ్చారు. మొత్తం బాధితులు వచ్చి ఒక 500 నుంచి 700 వరకు ఉంటారు అనుకుంటున్నాం. సీటింగ్ వచ్చి ఒక 7 కోట్ల నుంచి 10 crores, 7 crores నుంచి 10 crores వరకు అనుకుంటున్నాం. అంకుశం వాట్సాప్ నెంబర్ ఆన్ లో ఉన్న పోలీసులు అతన్ని పట్టుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క లాక్ కట్టినారు సార్. కొంతమంది 1,30,000 కట్టినారు, కొంతమంది 2 లక్షలు, 5 లక్షలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ 90% మేము ఆన్లైన్ పేమెంట్స్ చేసాం సార్. మాషాల్లా ఎంటర్ప్రైజెస్కి కాంటాక్ట్లో లేరు సార్ మాకు. కానీ ఆన్లైన్లో మేము పెట్టే మెసేజ్లు అన్నీ చూస్తున్నారు. ఏంటి సార్ ఇలా చేశారు అది చెప్పి మేము వాయిస్ మెసేజ్లు పెడుతున్నాము. మేము పెట్టే ప్రతి మెసేజ్ చూస్తున్నాడు ఆయన, కానీ రిప్లై ఇవ్వడం లేదు. మేము ఫోన్లు చేస్తున్నాం, ఆయన రింగ్ అవుతా ఉంది, ఆన్లో ఉంది. ప్లస్ మొబైల్ నెంబర్ కూడా ఆన్లో ఉంది, రింగ్ అవుతా ఉంది, ఆయన లిఫ్ట్ చేయడంలే. ఇక ఈ స్కామ్ లో డీలర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కేవలం జీతం కోసం, కమిషన్ కోసం పనిచేసిన తాము కూడా 8 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పైగా కస్టమర్ల దాడులతో కనీసం ఇళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో విజయవాడలోనే ఉంటూ అంకుశం కోసం గాలిస్తున్నారు. వీళ్ళు ఇట బోర్డు తిప్పడం వల్ల మేము సఫర్ అవుతున్నాం, ఇట ఉండే ప్రజలు సఫర్ అవుతున్నారు. మేము మెటీరియల్ 10 నెలలు పంపిస్తాం. ఈ నెల స్టాక్ పంపించుకుని ఏం చెప్పి పంపించుకున్నా శాలరీస్ వాయిదా వేశారు. 10వ తారీఖు 1వ తారీఖు పడాల్సిన శాలరీ 10వ తారీఖు వేస్తామని చెప్పి ఇప్పుడు ఇక శాలరీ వాయిదా వేసేసి ఆ శాలరీ అనేది ఇవ్వకుండా 10వ తారీఖు 8వ తారీఖు 7వ తారీఖే కంపెనీ పరారులయ్యాలని మాకు బోర్డు తిప్పేశారని చెప్పారు. మేము అందరం కడప నుంచి ఇక్కడికి వచ్చాం సార్. మా లోకల్ ఉన్న వాళ్ళు మాకు ధైర్యం దాడడం లేదు సార్. ఎందుకంటే మా లోకల్ ఉన్న వాళ్ళు మాకు కట్టినామనుకునే తీరులో అడుగుతున్నారు. కానీ అది అమౌంట్ రేట్ కంపెనీకి కట్టుకునే మాకు కట్టినట్టు మారుతాం సార్. దీనివల్ల చాలా సఫర్ అవుతుంది సార్. పిల్లలు ఉన్నారు, ఇళ్ళకి వెళ్ళలేకుండా. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో మొదలైన ఈ మాయాజాలం ఇప్పుడు కోట్ల రూపాయల మోసంగా మారింది. బాధితులంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. డీలర్లు రోడ్డున పడ్డారు. అయితే అంకుశం ఒక్కడేనా ఈ స్కామ్ కు కింగ్ పిన్, లేక అతని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.